హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. అండ్ ఫైనల్లీ ఈ వీడియో అయితే వచ్చేసింది, డే 2 పార్ట్ 2 అనమాట. అండ్ మేము ఇక్కడున్న ప్లేస్ వచ్చేసి కంబాలా హిల్స్ అంబానీ హౌస్. అండ్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అంబానీ వాళ్ళ ఇల్లు. వైట్ బిల్డింగ్ కాకుండా దాని వెనకాల స్టెప్స్లా ఉంది కదా, అదే అనమాట. అండ్ గాయస్, అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే అసలు మామూలుగా లేదు, చాలా సెక్యూరిటీ ఉంది. బికాజ్ ఈజ్ ఆబ్వియస్లీ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా కాబట్టి ఆ మాత్రం సెక్యూరిటీ ఉంటుంది. అక్కడైతే మనం అంటే కార్స్ ఉంటే ఒక సెన్సర్ లాగా ఒక బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి కార్ వెళ్ళిందంటే అక్కడ ఆ కార్ ఎక్కడెక్కడ తిరిగి వస్తుంది అన్న మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. చాలా ఎక్కువ సెక్యూరిటీ ఉంది గాయస్. ఇది వచ్చేసి అయితే రిచెస్ట్ ఏరియా ఇన్ ముంబై అనమాట. మొత్తం అంటే ఇంకా ఆబ్వియస్లీ రిచెస్ట్ ఏరియానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ అంబానీ ఇల్లు ఉంది కదా. సో ఆ ఏరియా మొత్తం ఆబ్వియస్లీ చాలా కాస్ట్లీ ఏరియా ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాంగింగ్ గార్డెన్ నియర్ అంబానీ హౌస్ అనమాట. అది ఆ టైంకి 4:35కి అండ్ చాలా డ్రైగా, అంటే బాగుంటుంది పార్క్ మంచిగా తిరగడానికి. బట్ మాకు ఆ టైంలో పార్క్ తిరిగేంత ఓపిక లేదు, అంత ఎండలో ఇంట్రెస్ట్ లేకుండే మేము డల్లే పెట్టాం ఫేసెస్. ఇంకా డాడీ అన్నారు ఏం చూస్తారు వెళ్ళిపోదాం అని అన్నారు. కానీ మేము లక్కీగా అంటే అక్కడ టైం వేస్ట్ చేసుకోకపోవడం మంచిది అనిపించింది మాకు. ఇక్కడ ఒక వ్యూ గ్యాలరీ ఉంది గాయస్. ఇక్కడ మొత్తం బైనాక్యులర్స్ పెట్టి మొత్తం ఆల్ ఓవర్ ముంబై చూడొచ్చు. అక్కడైతే ఆ వ్యూ అయితే తోపు ఉంది గాయస్. అసలు నేను ఆ హోల్ డేలో ఎంజాయ్ చేసిందంటే ద ఓన్లీ థింగ్ అండ్ ద ఓన్లీ సీన్ ఇస్ దిస్. మేము అందరం హోల్ హార్టెడ్లీగా ఎంజాయ్ చేసాం. అండ్ అక్కడైతే ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర ఆ క్లాక్లో ఉన్న టైం కూడా కనిపిస్తుంది ఆ బైనాక్యులర్స్ నుంచి, అంత క్లారిటీగా కనిపించింది. అండ్ మేమైతే ఆ బైనాక్యులర్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రేస్ అవుట్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ఎక్కడ ఏమేమి ఉంది, ఇక్కడ ఏమేమి ఉంది అన్నట్టుగా చూసుకుంటూ వచ్చాము. ఎయిర్ ఇండియా హెడ్ ఆఫీస్, టెర్మినల్, తాజ్ హోటల్, ఇంకా చాలా ఉన్నాయి, బీఆర్సీ అండ్ ఆల్, అవన్నీ చూసుకుంటూ వచ్చాం గాయస్. ఆ వ్యూ అయితే తోపు ఉంది. అండ్ అక్కడ కింద బీచ్ దగ్గర ఎవరెవరు జనాలు ఉన్నారు అని చెప్పి కూడా కనిపిస్తున్నాయి, వాళ్ళ ఫేసెస్ కూడా అంత క్లారిటీగా ఉంది. బట్ అక్కడ బైనాక్యులర్స్ నుంచి వీడియో తీయడానికి అయితే అలౌడ్ లేదు, సో మీ వీడియో అయితే తీయలేదు. బట్ వ్యూ అయితే చూపించాం మీకు, అంత క్లారిటీగా క్లోజ్గా కనపడకపోయినా మీకు. కానీ అక్కడ ఏమేమి ఉన్నాయి బిల్డింగ్స్ అని మాత్రం కనిపిస్తుంది. అండ్ ఆ బీచ్ పక్కన బిల్డింగ్స్, అది కూడా హైట్ నుంచి మాత్రం చాలా బాగుంది. ఇలాగా నేను బైనాక్యులర్స్ నుంచి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రేస్ అవుట్ చేసుకుంటూ చూస్తానని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. అండ్ లిటరలీ నాకు ఆ రోజు హెల్త్ బాగాలేకపోయినా ఐ వాజ్ లైక్ ఓపిక తెచ్చుకొని చూస్తూ ఉన్న ప్లేసెస్. అండ్ ఈ ఏరియా అయితే, ఈ ప్లేస్ అయితే లిటరలీ ఆ రోజు నా డే మొత్తం అంటే యాక్టివేట్ చేసేసింది అండ్ నా మూడ్ని మొత్తం సెటరేట్ చేసింది. దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ అండ్ ప్లేస్ విచ్ మేడ్ మై డే అనమాట. నాట్ ఓన్లీ మైండ్, మా పేరెంట్స్ కూడా, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా. మేము ఈ రూమ్కి వెళ్ళాక కూడా దాని గురించి ఎంతసేపు మాట్లాడుకున్నామో అసలు మాకే తెలుసు. ఇది వచ్చేసి చర్చిగేట్ రైల్వే స్టేషన్ అనమాట. ఆ రైల్వే స్టేషన్ ఎంత బాగా డిజైన్ చేశారో, అది రైల్వే స్టేషన్ లాగానే అనిపించదు మనకి బయట. సంథింగ్ ఏదో ప్యాలెస్ లేదంటే ఏదో అడ్మినిస్ట్రేటివ్ అనుకుంటాం, బట్ అది రైల్వే స్టేషన్ అంట గాయస్. చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. నేనైతే అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసా చూస్తుంటే. గాయస్, ఇది వచ్చేసి బిఎస్సి అనమాట. అది మనకి రోజు న్యూస్లో వస్తుంది కదా, సెన్సెస్ చూపిస్తూ ఉంటారు డైలీ. అంటే స్టాక్ మార్కెట్స్ రేట్స్ పడిపోతున్నాయా ఉన్నాయని చూపిస్తారు కదా డైలీ స్క్రోలింగ్ నైట్ 9:30కి. సో అదనమాట. అండ్ ఇక్కడ గల్లీ లోపలికి పోతే దలాల్ స్ట్రీట్ అంటారంట. అది దలాల్ స్ట్రీట్ అని అంటారు. మనకు అక్కడ కిందకి వెళ్తే అక్కడ దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది, బట్ మేము అక్కడికి వెళ్ళలేదు అనమాట. అండ్ ఈ ఏరియా మొత్తం వచ్చేసి బ్రిటిష్ కంట్రోల్లో ఉంది. అండ్ ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట. వచ్చేసి ఛత్రపతి శివాజీ మ్యూజియం అనమాట. యాక్చువల్లీ ఇది మాకు వాళ్ళు చూపించిన ప్లాన్లో అయితే ఉంది, బట్ నాట్ అనమాట. అండ్ దట్టు తీసుకెళ్తా అన్నారు అంకుల్ బాగుంటుందని. బట్ మేము 4:30 అయిపోతుంది, టైం అయిపోతుంది. మేము ఇంకా ఏమంటారు తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా చూడలేదు. సో ఎందుకు ఇప్పుడు అని చెప్పి స్కిప్ట్ ఇట్ ఇన్ ట్రిప్ అనమాట. అండ్ తర్వాత అనుకున్నాం వెళ్ళింటే బాగుండేదని, బట్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ టైం అనమాట. సో అందుకని ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడైతే వచ్చేసి హిందీ సింగం 1, సింగం 2 అండ్ హిందీ వెడ్నెస్డే అండ్ ఇంకా కొన్ని మూవీస్ అవన్నీ షూట్ అయ్యాయంట. ఇది యాక్చువల్గా అయితే ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అన్నారు అంకుల్, కానీ అక్కడ షూటింగ్స్ కూడా అయ్యాయంట వీడియోస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ స్ట్రీట్ వచ్చేసి కొలాబా కాజ్వే అనమాట. అండ్ ఇక్కడైతే ముందు కనిపిస్తుంది అనమాట. అది
యాక్చువల్లీ లైన్ కట్టారు ఏమంటారు బట్ మనం పాటించాలి కదా అని చెప్పి మేము ఇంకా లైన్లోనే వెళ్ళాము. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, మనమైతే వెళ్దాం లైన్లో అన్నట్టుగా లైన్లోనే వెళ్ళాం మేమైతే. అండ్ చూడండి ఫైనలీ గేట్వే ఆఫ్ ఇండియా కూడా చూసేసాం. ఆ వ్యూ అండ్ వైబ్ అయితే తోపుండే గాయస్. ఎదురుగా తాజ్ హోటల్ అండ్ ముందు గేట్వే ఆఫ్ ఇండియా. సో చూసారు కదా తాజ్ హోటల్, అది వచ్చేసి ఓల్డ్ తాజ్ హోటల్. అండ్ ఇక్కడ దగ్గర అనిపిస్తుంది కదా అది వచ్చేసి ఓల్డ్ తాజ్ హోటల్ అనమాట. సో అసలు అది చూస్తుంది గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. గేట్వే ఆఫ్ ఇండియా తెలిసింది. అండ్ గాయస్ పబ్లిక్ అయితే మామూలుగా లేరు, ఫారినర్స్ అండ్ మన ఇండియన్స్ అండ్ చాలామంది ఉన్నారు. అదైతే ఆ పబ్లిక్ అయితే మామూలుగా లేరు గాయస్. మనమైతే ఫొటోస్ తీసుకుందామంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ దేర్. వాళ్ళైతే ఆ స్పేస్ ఇవ్వరు మనకి దిగడానికి. మనం కరెక్ట్గా గేట్వే ఆఫ్ ఇండియా మంచిగా రావాలని దిగుతాం, బట్ అది రాదు. అంటిల్ అన్లెస్ వీ ఓన్ ఏ ఫోటోగ్రాఫర్ మనకు మంచి ఫొటోస్ రావు. అక్కడికి వెళ్ళినందుకు వర్త్ ఇట్ అనిపించదు ఫొటోస్ లేకపోతే ఆబ్వియస్లీ. కానీ అక్కడ మనంతటి ఫోన్స్తో తీసుకుందామంటే అవ్వదు. అంటే తీసుకోవాలి, బట్ వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్లో జనాలు వచ్చేస్తారు. అండ్ ఫోటోగ్రాఫర్స్ తీస్తే వాళ్ళు కొంచెం గొప్ప సైడ్కి వెళ్ళమని అది చెప్తారు. సో వాడు సైడ్కి వెళ్తారు అండ్ మనకి ఫొటోస్ మంచిగా వస్తాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి అరేబియన్ సీ, తెలిసిందే కదా మనకి గేట్వే ఆఫ్ ఇండియా అరేబియన్ సీకి మధ్యలో ఉంటుంది అని చెప్పి. అండ్ ఇది అరేబియన్ సీ బోట్స్ తోటి విజిటింగ్ కూడా తీసుకువెళ్తున్నారు. అండ్ ఇదైతే క్లోజ్గా పక్క నుంచి అయితే వెళ్తున్నాము. అండ్ ఇది గేట్వే ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టారంటే క్వీన్ విక్టోరియా ఫస్ట్ ఇండియాలో అడుగుపెట్టినప్పుడు ఇక్కడే అడుగుపెట్టిందని చెప్పి తన మెమరీగా క్రియేట్ చేద్దామని చెప్పి గేట్వే ఆఫ్ ఇండియా కట్టారంట. అండ్ ఇది క్లోజ్ వ్యూ ఆఫ్ ఓల్డ్ తాజ్ హోటల్ అనమాట. చూడండి దగ్గరికి వెళ్ళి తీసాము, అంటే దగ్గరకంటే ఇన్ ద సెన్స్ లైక్ కొంచెం దూరంకే ఉన్నాం, బట్ అది ఇంత బాగా అనిపించింది. అండ్ గైస్ దీస్ ఆర్ ది స్ట్రీట్స్ ఆఫ్ ముంబై అనమాట. అది చూస్తే నాకు ఎంత బాగా అనిపించిందో. అండ్ చూడండి ఆడి కార్, అండ్ అది నాకు చూస్తే రియల్గా అనిపించింది దీస్ ఆర్ ది స్ట్రీట్స్ ఆఫ్ ముంబై అని చెప్పి ఆ ఫీలింగ్ వచ్చింది నాకైతే ఆ స్ట్రీట్ చూడగానే. దగ్గర మెరైన్ డ్రైవ్ అనమాట. యాక్చువల్లీ చాలా క్రౌడ్ ఉంది అసలు జనాలు. మనకి ఖాళీ ఉండదు సైడ్కి అయితే, చాలా హ్యూజ్గా ఉంటారు. అండ్ అది ఎయిర్ ఇండియా హెడ్ ఆఫీస్ అనమాట. అండ్ ట్రైడెంట్ హోటల్ అవన్నీ ఇంకా చాలా ఫేమస్ ఉన్నాయి. అండ్ మొత్తం చుట్టుపక్కల మొత్తం అన్నీ మనకు తెలిసినవి మ్యాక్సిమం. అండ్ అక్కడ వాంఖండే స్టేడియం కూడా ఉండింది, అది క్యాప్చర్ చేయలేదు, అంటే అంత క్లారిటీగా కనపడలేదు మనకి. అండ్ గైస్ అక్కడైతే ఈవినింగ్ అయిందంటే చాలు ఇంకా ఫుల్ హ్యూజ్ ట్రాఫిక్. ఈవినింగ్ అనే కాదు మొత్తం ఉంటుంది. అక్కడైతే సండే ఇంకా సాటర్డే ఖాళీ ఉంటుందంట గైస్. మన హైదరాబాద్లో అయితే టోటల్ ఆపోజిట్. మామూలు వీక్ డేస్లో అయితే ఎంత ఖాళీగా ఉంటాయి, సాటర్డే సండే హ్యూజ్ ఉంటుంది. కానీ అక్కడైతే సాటర్డే సండే అసలు రోడ్స్ అయితే చాలా ఖాళీ ఉంటాయంట, పబ్లిక్ ఎవరు తిరగరు. అండ్ ఇది చూడండి అసలు ఈ బీచ్ దగ్గర ఎట్లున్నారో మెరైన్ డ్రైవ్ దగ్గర. అండ్ ఇది తెలిసిందే కదా అందరికీ ఫేమస్ ప్లేసెస్ షూటింగ్స్ అయ్యే ఏరియానే అది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా నేను ఆ బీచ్ వ్యూ అండ్ అంత జనాలు అండ్ బీచ్ అండ్ సన్సెట్ నేను చూసింది ఫస్ట్ టైం గైస్. చాలా బాగుండే ఆ ఫీలింగ్ అయితే. మంచిగా గాలి అండ్ సన్సెట్ చూసుకుంటా ఉండిపోవచ్చు అక్కడ. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ చూడండి అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ అండ్ సన్సెట్ అవుతుంది అక్కడ అప్పుడే. మేము కరెక్ట్ టైంకి సన్సెట్ చూద్దామనే వెళ్ళామన్నమాట. ఇంకా అందుకనే వెళ్ళాము. అని చూసారు కదా జనాలు అయితే మామూలుగా లేరు, అందరూ ఇంకా అలా కూర్చొని చల్ల గాలి వస్తుంటుంది అండ్ ఇంక మంచిగా సన్సెట్ బీచ్ దాని మించింది ఇంకేం కావాలి. నేనైతే అలా స్నాప్ తీసుకుంటా ఉన్నాను అనమాట, మంచిగా ఉందని చెప్పి. మా నాన్న నన్ను తీస్తున్నారు వీడియో, నేను స్నాప్ తీసుకుంటున్నా అని చెప్పి. అండ్ చూడండి అసలు ఆ గట్టు దగ్గర ఎలా కూర్చున్నారు అందరు జనాలు అయితే. CST అనమాట, ఛత్రపతి శివాజీ రైల్వే నైట్ టైం ఇలా ఉంది. అండ్ యాక్చువల్లీ దాని నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే అక్కడికే వెళ్ళాము, అది కూడా బ్లాగ్ ఉంటుంది. బట్ అంటే మేము నైట్ టైం వెళ్ళాము దాని దగ్గర, సో అందుకని అది క్యాప్చర్ చేసామన్నమాట. చూడండి CST ఇది అనమాట. అండ్ ఇది దానికి ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్. అండ్ ఇది రైల్వే స్టేషన్ అనమాట. అసలు రైల్వే స్టేషన్ అంటే అది రైల్వే స్టేషన్లోనే లేదు కదా, ఇంత పెద్దగా ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను. ఈ వీడియో అయితే రైల్వే స్టేషన్ ఏముండదు కాబట్టి జస్ట్ యూనో సైట్ సీయింగ్ కదా. ఇదంతా మొత్తం యూనో రిచెస్ట్ ఏరియా అనమాట. పొడుగు హైట్ ఉన్న బిల్డింగ్స్. అక్కడైతే బిల్డింగ్స్ ఎంత హైట్ ఉన్నాయంటే మొత్తం మినిమం ఒక 50-60 ఫ్లోర్స్ ఉంటాయి.
क्या सब इधर का डोंगरी बेंटी बाजार चोर बाजार सब इधर पे బిల్డింగ్స్ ఉంటాయి అసలు डोंगरी बाजार तो चोर बाजार यहाँ बेंटी बाजार चोर बाजार अंदर అసలు ఆ బిల్డింగ్స్ చూడండి guys. चोर बाजार यही है జనాలంతా డేంజర్స్ ये जो राइट वाला एरिया ये डोंगरी ఎలా కడతారో అంత పైకి అసలు అవన్నీ ఆలోచించుకొని నాకైతే షాక్ అయిపోయినా నేనైతే. అసలు మొత్తం 10 floors దాకా పార్కింగ్ ఉంటది, మీద తర్వాత నుంచి वो किधर है धारावी किधर है జనాలు పబ్లిక్ ఉంటారంట. అంకుల్ చెప్తున్నారు అది ఇంకా చాలా తక్కువ 80-100 floors కడతా ఉంటారు, ఇంకా కడుతున్నారు, కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అన్నారు. నేనైతే చాలా షాక్ అయినా. 50-60 floors అలా అవుతుందంటే ఇంకా 90-100 అంటే ఇంకా ఊహించుకోండి ఏమాత్రం ఉంటుందో. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ వచ్చేసి అన్ని ఎంత కలర్ చేసినా ఇట్లా బ్లాక్ గా పాలిష్ కొట్టినట్టు అంటే బ్లాక్ గానే ఉంటున్నాయి. ఎందుకని అడిగితే అంకుల్ చెప్పారు అంటే అది సీ షోర్ ఒడ్డున ఉంటుంది కదా. సో ज्यादा नहीं 3, 4 नहीं 10, 12 फ्लोर ऐसा ऊपर से रहेगा, नीचे अंडरग्राउंड अलग से 5-6 फ्लोर अंडरग्राउंड का बेसमेंट के अंदर అలా సాల్టీ ఫామ్ అయిపోయి అలా అవుతుందంట. అండ్ ఇది చూడండి గైస్ బిల్డింగ్ ఇల్లులాగా ఉందా అది. అసలు దాన్ని చూడండి, అసలు ఇది చూడండి బిల్డింగ్స్ అసలు అవి మీకు దీంట్లో చూస్తే మీకు అంతేం అనిపించట్లేదేమో కానీ ఆఫ్లైన్లో చూస్తే మాత్రం అసలు తల కూడా నొప్పి వచ్చేస్తుంది, మెడలు ఎత్తుకొని చూడాల్సి వస్తుంది వాటిని. కార్ లోపల నుంచి అంత పొడుగు పొడుగు ఉంటాయి గైస్ ఆ బిల్డింగ్స్ అయితే. నేనైతే చాలా యూనో ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేసినట్టే అనిపించింది. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా అంత పెద్ద బిల్డింగ్స్ ఉండవేమో నాకు తెలిసి. ఇది వచ్చేసి మోనోరైల్ ట్రాక్, ట్రాక్ ఉంది. ఇది మోనోరైల్ ట్రాక్ అంట. అది అయితే ఇండియాలో ఫస్ట్ మోనోరైల్ ట్రాక్ ఇన్ ముంబై. అది ముంబైలోనే. అండ్ అది ఎలా ఉంటుందంటే ఓన్లీ మధ్యలో ఒక పార్ట్ ఒక్కటి కింద ఉంటుంది కదా గట్టు, దాని మీద ఉంటుంది, మిగతా ట్రైన్ మొత్తం బయటకు ఉంటుంది అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ సిటీ టు కన్స్ట్రక్ట్ ఇట్ అనమాట. అండ్ గైస్ ఈ వీడియో అయితే చాలా లేట్గా వచ్చిందని నాకు కూడా తెలుసు, బికాస్ చాలా వీడియోస్ ఉండిపోయినాయి. సో అవి అప్లోడ్ చేశాక ఇది అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా వెయిట్ చేసాము అండ్ అవి అయిపోయినాయి. సో ఫైనల్ ఈ వీడియో అయితే వచ్చేస్తుంది. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది. మేమే ఎంజాయ్ చేసామంటే మీరు చూసే వాళ్ళైతే మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ గైస్ ప్లీజ్ వీ నీడ్ యువర్ సపోర్ట్, సో ప్లీజ్ సపోర్ట్ అస్. మంచిగా అంటే మేము ట్రై చేస్తాం ఇంక ఇప్పటి నుంచి మంచిగా రెగ్యులర్గా కంటెంట్ పెట్టడానికి. ఈవెన్ వీఆర్ బిజీ విల్ ట్రై టు అప్లోడ్ ఇట్ అనమాట. చాలా గ్యాప్ వచ్చిందని నాకు కూడా తెలుసు. అండ్ ఇప్పుడు నేను వీడియో చెప్తుంటేనే నాకు అనిపించింది చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి అని చెప్పి. సో గైస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఉంటాం. అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అదిల్ వ్లాగ్స్. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటే దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.